వినాయక చవితి వచ్చిందంటే అందరి చూపు హైదరాబాద్లో ఖైరతాబాద్ గణేశుడి వైపు వస్తుంది. సో దేశంలోనే అత్యంత భారీ మట్టి గణపతి ఖైరతాబాద్లో రాబోతోంది. సో ఈ ఏడాది 72 వసంతాలు పూర్తి చేసుకుంటూ 69 అడుగుల ఎత్తులో భారీ గణనాథుడు హైదరాబాద్లో ప్రేక్షకులకి ఇటు భక్తులకి దర్శనమివ్వబోతున్నాడు. సో ఈ ఏడాది ఏ విధంగా ఉండబోతోంది, సో ఇలాంటి అంశాలకు సంబంధించి ఈ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ సంబంధించి చైర్మన్ రాజ్ కుమార్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ ప్రతి ఏడాదిలో ఈ ఖైరతాబాద్ గణేశుడు ఒక్కొక్క రూపంలో వస్తుంటారు. సో ఈ ఏడాది ఎలా రాబోతున్నారు? ఈ సంవత్సరం ఖైరతాబాద్ వినాయకుడు మరి పంచముఖ సంకటహర వినాయకునిగా దర్శనపోతున్నాడు. ఒకవైపు మీరు మొదటి జ్యోతిర్లింగం అయినటువంటి సోమనాథ జ్యోతిర్లింగము, మరొక వైపు కలకత్తా కాళీ అమ్మవారు దర్శనం ఇవ్వబోతూ ఉన్నారు. మరి ఎందుకంటే వినాయకుడు అంటే ప్రపంచానికి మొత్తం గుర్తుకొచ్చేది ఖైరతాబాద్ వినాయకుడు. ప్రజలందరూ నచ్చే విధంగా సుమారు 5 రాష్ట్రాల నుంచి కళాకారులు, 150 మంది కళాకారులు ఈ వినాయకుడిని రెడీ చేయబోతూ ఉన్నారు. రేపటి నుంచి మట్టి పనులు అనేది ప్రారంభమవుతా ఉన్నాయి. సో ఇప్పటి వరకు ఏ విధంగా జరిగింది, ఈ వెల్డింగ్ వర్క్స్ ఏ విధంగా జరిగాయి, సో నెక్స్ట్ ఎలా జరుగుతుంది? బిల్డింగ్స్ వర్క్స్ అనేది దాదాపు 45 రోజుల నుంచి నడుస్తూ ఉంది. మరి ఇంకో 2-3 రోజులు నడుస్తుంది. కానీ మట్టి పనులు మాత్రము తమిళనాడు రాజేందర్ గారి ఆధ్వర్యంలో మూర్తి గారు, అదేవిధంగా జోగారావు గారు ఆర్టిస్టు, వీళ్ళందరూ సుమారు ఒక 40-50 మంది వస్తారు. మొత్తానికైతే సుమారు 150 మంది కళాకారులు దాకా అందరు కలిపి కళాకారులు దీనిలో భాగస్వాములు అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికి ఇంకా తక్కువ సమయం ఉంది, 20-25 రోజుల వరకు మాత్రమే టైం ఉంది. ఈ టైంలో సో వర్క్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు? చూడండి, ఖచ్చితంగా 2 రోజుల ముందు, ఎవ్రీ ఇయర్ లాగా 2 రోజుల ముందు వినాయకుని రెడీ చేసే విధంగా మేము తయారు చేస్తాం. ఇప్పటికీ మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారాలు అందుతున్నాయి? ఇక్కడ భాగ్యనగర ఉత్సవ కమిటీ ఏ విధంగా ఏర్పాట్లు చేస్తారు? చూడండి, ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్ గారు ఉన్నారు. మరి అదేవిధంగా మరి కిషన్ రెడ్డి గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు, చింతన రామచంద్ర రెడ్డి గారు, విజయారెడ్డి గారు, మరి ఇతర పెద్దలు అందరూ కలిసి ఇక్కడ ప్రభుత్వం సంబంధించిన అధికారులతో మాట్లాడి మన భక్తులకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసి ఇక్కడ అన్ని రకాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వం సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు మనకు సహకరించడం జరుగుతుందన్నమాట. ఫైనల్ సార్, ఇప్పుడు ఖైరతాబాద్ గణనాథుడు అంటే 1954 శంకరయ్య గారి చేతుల మీదుగా ఒక్క అడుగుతో ప్రారంభమైన ఈ గణనాథుడు 72 వసంతాలు పూర్తి చేసుకుంటూ 69 అడుగుల్లో వస్తున్నారు. సో అప్పటి నుంచి చరిత్ర గురించి, ఖైరతాబాద్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? 1952లో శంకరయ్య గారు మొదలుపెట్టిన వినాయకుడు. ఆయన తదనంతరము ఆయన సోదరుడు మా నాన్నగారు సింగర్ సుదర్శన్ గారు, నరసింహరావు ఇంకో తమ్ముడు, మళ్ళీ బస్సీ వాసులు అందరూ కలుపుకొని ఆయన తర్వాత సందీప్ రాజ్ గారు, శిల్పి రాజేందర్ గారు దాదాపు 40 సంవత్సరాల నుంచి మన వినాయకుడిని తయారు చేయడం జరుగుతూ ఉందన్నమాట. ఇట్లా అందరి సహకారంతో 72వ సంవత్సరంలో మనం అడుగు పెడతా ఉన్నాము. ఈ సంవత్సరం కూడా ప్రజలందరూ నచ్చే విధంగా వినాయకుడిని రెడీ చేయబోతా ఉన్నాము. ఈ ఏడాది ఖర్చులు ఏ విధంగా ఉండబోతున్నాయి? ప్రతి ఏడాది ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి అంటున్నప్పుడు మరి ఈ ఏడాది ఎలా ఉంటుంది? చూడండి, ఒక కళాకారుడు ఒక 8-10 సంవత్సరాల కింద పోతే ఇక్కడ చేసే వాళ్ళు కొన్ని సంవత్సరాలు చేస్తూ ఉన్నారు. ఈ రోజుకి కాస్టింగ్ అనేది డబుల్ అయిపోయింది. సో ఖచ్చితంగా ₹1,00,00,000 పైన ఖర్చు అవుతుందన్నమాట. దీనిలో ముఖ్యంగా స్టీల్ కావచ్చు, స్టీల్ పనిచేసే సంపాదించే వాళ్ళకు కావచ్చు, ఒరిస్సా కావచ్చు, జోగారావు గారు కావచ్చు, మళ్ళీ కార్పెంటర్ వాళ్ళు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇట్లా ఓవరాల్ కాస్టింగ్లో ఆల్మోస్ట్ 80% ఆఫ్ కాస్ట్ మొత్తము మనకు ఈ వర్కర్స్ ఆర్టిస్టుల కాస్టే అవుతుందన్నమాట. దానివల్ల కాస్ట్ అవుతూ ఉందన్నమాట. ఇప్పుడు తమిళనాడు సంబంధించిన ఆర్టిస్టులు ఉంటారు, వాళ్ళు ఒక్కరోజు వాళ్ళు పనిచేస్తే సుమారు వాళ్ళకు ఒక్కొక్క రోజు ₹10,000 కూడా మేము పేమెంట్ చేయడం జరుగుతూ ఉందన్నమాట. అట్లా కాస్టింగ్ అని పెరగడం వల్ల మనకు ఇబ్బంది అనేది జరుగుతూ ఉంది. ప్రజలకి, ఇప్పుడు తెలుగు ప్రజలకి ఈ ఖైరతాబాద్ గణేశుడే ప్రథమంగా కనిపిస్తాడు వినాయక చవితి వచ్చిందంటే. సో వాళ్ళందరికీ మీరు ఇప్పటి నుంచి విశేషం ఏం చెప్తారు? సో అందరికీ ఇక్కడ ఏంటంటే ఏ కోరికలు కోరితే మొక్కుకుంటే తీరుతాయనే ఒక నమ్మకం అనమాట. దానివల్ల ఒక్క అడుగుతో ఉన్న వినాయకుడు మనకు 2 అడుగులు 2 అడుగులు 4 అనుకుంటూ సుమారు మనం 70 అడుగుల దాకా కూడా వినాయకుని తయారు చేసామన్నమాట. ఇది భక్తుల వినాయకుడు. మేము ఏంటంటే ఈ భక్తులు ఇచ్చే కట్న కానుకలతోనే ఇంత పెద్ద ఉత్సవాలు అవుతాయి అన్నమాట. ఎందుకంటే ఇక్కడ మేము చందా పుస్తకాలు రాస్తాము, ఇక్కడ చుట్టుపక్కల ఏ విఐపి దగ్గరికి వెళ్ళాము, ఎవరి దగ్గరికి వెళ్ళాము, ఇక్కడ వచ్చే భక్తులు ఇచ్చే కట్న కానుకల వల్లనే ఇంత పెద్ద ఉత్సవాలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ఖైరతాబాద్కి ఎందుకు ఇంత ప్రత్యేకత అంటే, మొదటిది ఫస్ట్ అందరు హైట్ అనుకుంటాడు, హైట్ కాదు. ఈ 72వ సంవత్సరం వరకు స్టార్టింగ్లోంచి ఖైరతాబాద్ హైప్ ఎందుకు అయిపోయిందంటే, ఏం మొక్కులు మొక్కుకున్నా కూడా ఖైరతాబాద్లో తీరుతాయి అనే ఒక నానుడు ఉండేది. అదే కంటిన్యూ అవుతూ ఆ మొక్కులు తీర్చుకోవడానికి, మొక్కులు మొక్కుకోవడానికి అందరు రావడం ఎక్కువ మంది అయిపోతారు.
అలాగే నాన్నగారు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇంకా ఇట్లా అవుతుంది కదా మనకు హైదరాబాద్లో నడిబొడ్డున ఉన్న భగవంతుడిని ఇంతే కాకుండా పెంచుకుంటూ పోవాలని ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ చేశారు. పెంచుకుంటూ వస్తూ ఉన్నారు. అది దానికి 2 కారణాలని మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్. ఫస్ట్ మొక్కులు తీర్చే గణపతి, ప్లస్ ఈ ఖైరతాబాద్ అంత హైట్ ఎక్కడా లేదు. కొన్ని దగ్గర పెట్టారు అక్కడక్కడే, కానీ ఇక్కడ ఉన్న మన భగవంతుని ఖైరతాబాద్ భగవంతుని ముఖ పర్చస్ కానివ్వండి, ఈ అట్మాస్ఫియర్లో కోరికలు తీర్చే ఇది కానివ్వండి, ఇక్కడ పెట్టే విగ్రహాలని ప్రతి సంవత్సరం ఏదైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు అలా పడకుండా ఎలాంటి భగవంతులను మనము నెలకొల్పితే వాళ్ళకు మంచి జరుగుతుందో అనే ఒక థీమ్ సెలెక్ట్ చేసుకొని పెట్టడం జరుగుతుంది. కాబట్టి అందరూ ఇక్కడ ఇంత విశిష్టత జరుగుతుంది, 11 రోజుల్లో పూజ చేస్తే మంచిదన్న దాంతో అలా అలా మన ఖైరతాబాదే కాదు, మన హైదరాబాదే కాదు, తెలంగాణే కాదు, అన్ని రాష్ట్రాలతో పాటు ఇంటర్నేషనల్గా కూడా మన ఖైరతాబాద్ భగవంతునికి ఖ్యాతి వచ్చిందండి. ఇది ఇక్కడ కూడా ఒక 4 సంవత్సరాల క్రితం వరకు మనం పిఓపి తోటే చేసాం, ప్లాస్టర్ ఆఫ్ పారిస్తోనే చేసాము. కాకపోతే పర్యావరణానికి మంచిది కాదు అది ఇది అనే ఇష్యూస్ రావడం వల్ల మన వాళ్ళు అందరూ ఏం చేస్తారు, మన పెద్దవాళ్ళందరూ మన ఖైరతాబాద్ నుంచే మట్టి గణపతి చేసి అందరికీ ఆదర్శం అవుతారని చెప్పారనమాట. సో అలాగే నాన్నగారు ఏం చేస్తారు, సుదర్శన్ గారు మొదటగా అంత అవుతుందా లేదా అని ఒక సంవత్సరం మనం దాని మీద చర్చలు జరిపారు, కానీ అనుకున్న నెక్స్ట్ ఇయర్కి ఇంప్లిమెంట్ చేశారు. ఎందుకంటే మట్టిని స్ట్రాంగ్గా ఉండాలి. పిఓపితో అయితే సింగిల్ లేయర్ ఆఫ్ స్టీల్తో మనం బిల్డప్ చేస్తే స్ట్రాంగ్గా పట్టేసుకుంటుంది. మట్టితో చేస్తే మాత్రం స్ట్రాంగ్ ఉండాలి. ఎందుకంటే మనం ఊరికే ఇక్కడిని నిమజ్జనం చేయడం కాదు, ఇక్కడ నుంచి మనం ట్యాంక్ బండ్ వరకు ప్రొసెషన్ తీసుకెళ్తాం. కాబట్టి అక్కడ ఒక స్ట్రాంగ్ ఉండాలనేసి డబల్ లేయర్ ఆఫ్ స్టీల్ యూజ్ చేస్తాము దీనికి. ఆ మట్టి అనేది మంచిగా ఉండడానికి ఈ జనపనార కానివ్వండి, క్లాత్ వైట్ క్లాత్యే కానీ, సన్న ఇసుకనే కానివ్వండి, దానికి స్పెషల్గా మనకు దొరికే మట్టే కానివ్వండి, అవన్నీ తీసుకొచ్చి మనము ఆ మట్టి ద్వారా ఈ వినాయకుని తయారు చేస్తాం. అందుకోసమే మనము ఈ మట్టి గణపతి ఖైరతాబాద్ అందరికీ ఆదర్శంగా ఉండాలని ఇవన్నిటితో చేసి మనం ఇక్కడ ప్రతిష్టాపించి చేసిన తర్వాత ప్రజలకు కూడా ఒక మెసేజ్ ఇచ్చామన్నమాట. మన ఇంత పెద్ద గణపతి మనం మట్టితో చేసిన తర్వాత మిగతా వాళ్ళు కూడా మీరు అందరూ ఇలాంటిది మట్టితో చేసి పర్యావరణాన్ని రక్షించే విధంగా ఉంటే బాగుంటుందని ఒక మెసేజ్ ఇస్తే బాగుంటుందని అలా స్టార్ట్ చేసాము. ఇలా సక్సెస్ అయిందనమాట. చాలా సంవత్సరాల నుంచి మనం ఒక థీమ్గా మనకు ప్రతి సంవత్సరం గణపతి ఎవ్రీ ఇయర్ పెట్టే మోడల్గానే ఉంటారు. కాకపోతే అందులో ఈసారి వచ్చిన మన గణపతికి నామకరణం ఏం చేసామంటే పంచముఖ సంకటహర మహా గణపతిగా నామకరణం చేసాము. 5 తలకాయలు వచ్చాయి, 10 చేతులు ఉన్నాయి. అలా పోయిన సంవత్సరం కూడా మనము పూరి జగన్నాథ్ అట్లా పెట్టాం. ఈ సంవత్సరం ఏంటంటే మన మోదీ గారు కూడా వెళ్ళారు, సోమనాథ్ టెంపుల్ 75 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న పురాతనమైన శివలింగాన్ని కూడా మనం ఇక్కడ ఇలాంటి కొన్ని థీమ్స్ సెలెక్ట్ చేసుకుని ఎలాంటివైతే ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ మన శివుడు చాలా కూల్గా ఉంటాడు, ప్రశాంతంగా ఉంటాడు. దానికి ఆపోజిట్ డైరెక్షన్ కాళికామాత, ఉగ్ర రూపంతో ఉండే కాళికామాత. సో ఇలాంటి దేవతామూర్తులను కూడా బ్యాలెన్స్ చేసి కూల్గా ఉన్న వాళ్ళ మంచి ఇది ఉండాలి, అగ్రెసివ్గా ఉన్న వాళ్ళకి మన శివునికి పూజ చేస్తే వాళ్ళకు నెమ్మదస్తులు అవుతారు, మంచి పూజ చేస్తే వాళ్ళ కర్ణకటాక్షం ఉండాలన్న ఇలాంటి థీమ్స్ కొన్ని ఉంటాయన్నమాట. ఇంటర్నెట్గా చెప్తే నమ్మే వాళ్ళు ఉండరు. సో ఎక్స్ప్లెయిన్ చేయడం వేస్ట్. కాబట్టి ఇలాంటివి ఉన్నాయి కొన్ని. రీజన్ మాత్రం అదండి పెట్టడానికి. మేము ప్రతి సంవత్సరం మేము ఏం చూస్తున్నామంటే భక్తులు అందరూ వచ్చి భగవంతుని మొక్కుతూ పైకే చూస్తున్నారు. కింద చేతుల్లో ఉండే పిల్లల్ని కానివ్వండి, వాళ్ళ దగ్గర లగేజెసే కానివ్వండి, వాళ్ళకున్న సొమ్ము లేదని మర్చిపోయి ముగ్ధులై చూస్తున్నారు. భక్తులకు ఒక్కటే రిక్వెస్ట్, మీరందరూ వచ్చి ఖైరతాబాద్ భగవంతుని గణపతిని దర్శించుకొని దాంతో పాటుగా భగవంతుని ప్రార్థిస్తూ నడుస్తూనే వాళ్ళ పిల్లల మీద, వాళ్ళ లగేజ్ మీద కానివ్వండి, వాళ్ళ ఉన్న సొమ్ముల మీద కూడా కాన్సన్ట్రేట్ కొంచెం చేయాలి అని మా రిక్వెస్ట్. ఈ రేపటితో ఈ వినాయకుల్లో బిల్డింగ్ వర్క్ పూర్తి అవుతుంది. ఎల్లుండి నుంచి మట్టి వర్క్ కూడా మొదలవుతుంది. ఎప్పటిలాగానే వారం ముందు ఈ వినాయకుడిని రెడీ చేయడానికి కావాల్సిన ఏర్పాటు చేసుకుంటా ఎవ్రీ టీం కూడా రేపు చెన్నై టీము, ఒరిస్సా టీం దిగుతున్నారు. అలాగే రోజుకు మహారాష్ట్ర టీం, అలాగే బెంగాల్, బీహార్ టీం కూడా అందరూ వాళ్ళ పని దగ్గరకు రావడం జరుగుతుంది. అలాగే ఫస్ట్ నుంచి పెయింటింగ్ టీం కూడా దిగుతారు. వారం ముందు ఈ వినాయకుని అందజేయడానికి కావాల్సిన ఏర్పాటు చేస్తున్నాం. ఎక్కడెక్కడి నుంచి కళాకారులు రాబోతున్నారు? సో చెన్నై నుంచి మీ టీం ఎంతమంది రాబోతున్నారు? ఒరిస్సా నుంచి కావచ్చు, అలాగే ఆంధ్ర నుంచి కావచ్చు, ఎవరెవరు ఎంతమంది వచ్చి ఈ తక్కువ సమయం ఉంది కాబట్టి ఏ విధంగా జరగబోతుంది? మీరు చూసినట్టయితే ఇప్పటిదాకా ఈ షెడ్ వర్క్ అంతా చేసిన వాళ్ళు, ఆదిలాబాద్ సంధించిన వాళ్ళు షెడ్ వర్క్ కానివ్వండి, జాలీ కట్టి వర్క్ కానివ్వండి, ప్రతి ఒక్కటి వాళ్ళు చేస్తారు. అలాగే వెల్డర్ టీం ఆంధ్ర మచిలీపట్నం నుంచి వస్తారు. వాళ్ళు కూడా రేపటితో ఈ వినాయకుని వెల్డింగ్ వర్క్ పూర్తి చేయడం జరుగుతుంది. రేపు ఒరిస్సా అండ్ తమిళనాడు టీము దిగుతున్నారు. వాళ్ళు రేపటి నుంచి క్లే వర్క్ మొదలు పెడతారు. రేపు మొత్తం రెడీ చేసుకుంటారు. ఎల్లుండి నుంచి క్లే వర్క్ మొదలవుతుంది.
అలాగే క్లే వర్క్ అయ్యేటప్పటికి పైన లేయర్ ఎక్కించే వాళ్ళు మగరస టీం దిగుతారు. తర్వాత ఫినిషింగ్ బీగార్ బెంగార్ టీం ఫినిషింగ్కి దిగుతారు. హనుమంతరావు ఈ వినాయక చవితి దీక్ష తాలూకా చైర్మన్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. గురుగారు నమస్కారం. ఇప్పుడు వినాయక చవితి వేడుకలు అంటే కేవలం నవరాత్రులే అంటారు. సో ఇప్పుడు ఈ ఏడాది ఏ విధంగా జరపాలి, ఎన్ని రోజుల్లో జరపాలి? ఈ యొక్క వినాయక చవితి అనేది వినాయక చవితి నుండి మొదలుకొని అనంత చతుర్దశి వరకు జరిగేటువంటి ఈ యొక్క కార్యక్రమం. వినాయక చవితి రోజున గణపతి యొక్క పూజని మనం ఇంటింట చేసుకొని సామూహికంగా కూడా గణపతుల యొక్క పూజలు జరుపుకున్న తర్వాత అనంత చతుర్దశి రోజు, ఇది నవరాత్రి పండుగ కాదు, 9 రోజుల పండుగ కాదు, ఇది వినాయక చవితి నుంచి మొదలుకొని అనంత చతుర్దశి తిథి వరకు జరిగేటువంటి ఈ యొక్క ఉత్సవాన్ని మనం ఈ గణేష ఉత్సవాలుగా మనం సాగిస్తూ ఉన్నాం. అనంత చతుర్దశి రోజున అది 9 రోజు కాదు, 10, 11, 12 రోజైనా సరే అనంత చతుర్దశి తిథి రోజే ఈ నిమజ్జన గావించేటువంటి పరంపర మనం సాగిస్తూ ఉన్నాం. మన యొక్క భారతదేశంలో ఈ యొక్క తెలంగాణ ప్రాంతం విలీనమైనటువంటి 17 సెప్టెంబర్ 1948లో ఆ యొక్క సామూహిక ఊరేగింపు అనేది ఇంకా పెద్ద ఎత్తున ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో, తెలంగాణ రాష్ట్రంగా చెప్పుకున్నటువంటి కర్ణాటక, మహారాష్ట్ర, అదే రకంగా ఈ యొక్క తెలంగాణ ప్రాంతం అంతా కూడా ఈ గణపతి ఉత్సవాలని అనంత చతుర్దశి వరకు సాగిస్తూ ఉన్నారు. యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి గణపతి భక్తులందరూ కూడా అనంత చతుర్దశి తిథి రోజే నిమజ్జన కార్యక్రమంలో భాగం పంచుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఏ రకంగానైతే తొలి ఏకాదశి నుంచి మొదలుకొని ఆషాఢ మాసం నుంచి మొదలుకొని కార్తీక మాసం వరకు 4 మాసాలు చతుర్మాస దీక్షల్లో ఈ యొక్క సాధు సంతులు, సాధకులు అందరూ కూడా వాళ్ళు నియమ నిష్టలతో ఈ పూజల్లో భాగం పంచుకుంటూ ఉంటారు. అనేక మంది మనం చూసిన మన బోనాల పండుగ ఆషాఢ మాసంలో వచ్చింది. బోనాల పండుగతో నిష్టతో నియమాలతో ఆ యొక్క తల్లిని కొలిసి బోనం సమర్పించేటువంటి కార్యక్రమం, ఆ రోజుల్లో ఉండేటువంటి పూజలు అవన్నీ జాగుతూ ఉంటాయి. ఆ తదుపరి వచ్చేటువంటి ఈ యొక్క మాసంలో వినాయకుడి యొక్క పూజలు వినాయక చవితి నుంచి అనంత చతుర్దశి వరకు. ఈసారి ఈ సంవత్సరం అనంత చతుర్దశి 12వ రోజు రాబోతూ ఉన్నది. 25వ తారీఖున శుక్రవారం రోజున అనంత చతుర్దశి తిథి వస్తూ ఉన్నది. ఆ రోజు మనం నిమజ్జన గావించేటువంటి ప్రక్రియ. దేవాది దేవతలే కష్టకాలంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో గణపతి యొక్క పూజలు జరుపుకొని ఆ యొక్క కష్టాల నుంచి బయటపడే ప్రక్రియ సాగింది. మనం కూడా ఈ చతుర్మాస దీక్షల్లో భాగంగా వినాయక చవితి ఉత్సవాలు, ఆ తర్వాత దసరా నవరాత్రి ఉత్సవాలు, ఆ తర్వాత కార్తీక మాసం, ఈ 4 మాసాల పాటు నియమ నిష్టలతో ఉండాల్సినటువంటి పద్ధతిలో సాధు సంతులు, అదే రకంగా యుగ పురుషులందరూ ఉంటూ ఉంటారు. సామాన్య ప్రజలకు అందుబాటులో ఈ యొక్క గణపతి దీక్ష అనేక సంవత్సరాలుగా సాగుతూ ఉన్నది. స్త్రీలు, పురుషులు, పిల్లలు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క దీక్షను పాటించవచ్చు. అనంత చతుర్దశి రోజున మరుసటి రోజున ఈ యొక్క దీక్ష ఉద్వాసన పలికేటువంటి ప్రక్రియ అనాదిగా సాగుతూ ఉన్నది. రాబోయే తరాలకి ఈ యొక్క గణపతి యొక్క ఉత్సవాల యొక్క వైభవాన్ని చాటే విధంగా యావత్ సమాజం అంతా కూడా ముందుకు వెళ్ళాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇప్పుడు గ్రామాల్లో చూసుకోవచ్చు, కొన్ని ఇంటి దగ్గర చూసుకోవచ్చు, మహిళలకి కొన్ని కార్యక్రమాలకు సంబంధించి కేవలం 1 రోజునో 3 రోజులు 5 రోజులు వినాయకుడు పెట్టి పూజించిన తర్వాత చెరువుల్లో నిమజ్జనం చేస్తారు. సో వారందరికీ మీరేం చెప్తారు? ఈ యొక్క ఉత్సవము ప్రతి ఇంటింట గణపతిని పెట్టుకునేటువంటి ప్రక్రియ. దాంట్లో భాగంగా సామూహికంగా గణపతిని పెట్టేటువంటి పద్ధతిలో ఇంట్లో ఉన్నటువంటి స్త్రీల యొక్క వసతిని బట్టి వాళ్ళు 3 రోజులు, 5 రోజులు, 7 రోజులకి పూజ పూర్తి చేసుకొని ఇంట్లో సామూహికంగా ఉన్నటువంటి మండపం దగ్గర, వేదిక దగ్గర, లేకపోతే దేవాలయంలో ఉంచి అనంత చతుర్దశి రోజు ఆ యొక్క వాహనంతో పాటు, ఆ భారీ విగ్రహంతో పాటు ఇంట్లో పూజలు జరుపుకునేటువంటి గణపతిని నిమజ్జనకు తీసుకెళ్లేటువంటి ప్రక్రియ సాగుతూ ఉన్నది. దాంట్లో భాగంగా ఎవరి ఇంట్లో ఎన్ని రోజులు పెట్టుకున్నా అనంత చతుర్దశి తిథి రోజే ఈ సంవత్సరం 25 సెప్టెంబర్ శుక్రవారం వస్తూ ఉన్నది. ప్రతి అందరూ కూడా యావత్ ప్రపంచమంతా కూడా అనంత చతుర్దశి రోజే నిమజ్జన కార్యక్రమంలో భాగం పంచుకోవాలని, ఆ రకంగా ఆ యొక్క ఉత్సవం యొక్క వైభవాన్ని చాటేయడానికి అందరూ కృషి చేయాలని కోరుతా ఉన్నాం. ఈ ఏడాది సెప్టెంబర్ 14వ తేదీన వినాయక చవితి రాబోతోంది. ఎప్పుడు వినాయక చవితి అంటే 9 రోజులు పూజా కార్యక్రమాలు చేయాల్సి ఉందంటారు. కానీ ఇక్కడ వినాయక చవితి దీక్ష చైర్మన్తో పాటు ఆ సభ్యులంతా కూడా ఒక తీర్మానం చేస్తూ కూడా ఎప్పుడు హిందూ సాంప్రదాయాల ప్రకారం ఏ విధంగా వెళ్ళాలి అనేది మాత్రం ఇక్కడ చూసుకున్నారు. వినాయక చవితి 14న ప్రారంభమైతే అనంత చతుర్దశి వరకు ఈ దీక్షని కొనసాగించాలి. ఇందులో మహిళలు అలాగే పురుషులందరూ కూడా ఈ దీక్ష సమయంలో పాటించాల్సిన అంశాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటూ వినాయక చవితి నిమజ్జనం రోజు గనక సెప్టెంబర్ 25వ తేదీని శుక్రవారం నాడు మాత్రమే
నిమజ్జనం చేయాలి. ఎవరైనా ఇంట్లో గనక ఆ పూజలు గనక చేస్తే 2 రోజులు 3 రోజులు ఇలా 5 రోజులు నార్మల్గా చేస్తూ ఉంటారు. వారు ఎవరైనా చేసినట్లయితే భారీ మండపాలు ఎక్కడైతే ఏర్పాటు చేసి ఉంటారో అక్కడ ఆ మండపం దగ్గర మీ విగ్రహాలను అక్కడ కొద్దిసేపు ప్రతిష్ఠించిన తర్వాత చివరి నిమజ్జనం రోజు అందరూ కలిసి సమిష్టిగా సెప్టెంబర్ 25వ తేదీన నిమజ్జనం చేయవలసిందిగా దీక్షకు సంబంధించి తెలుపుతూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సాయి ప్రసాద్తో ప్రశాంత్, 9+ న్యూస్, హైదరాబాద్ నుంచి.